ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ఈ మర్రిపాలెం గ్రామం నుండి పెందుర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది. మహిళలు పంచకర్ల రమేష్ బాబును ఆప్యాయంగా పలకరిస్తూ హారతులతో వీరతిలకం దిద్ది ఆహ్వానించారు. ఈ ప్రచారంలో భాగంగా పంచకర్ల రమేష్ బాబుకి జన సైనికులు, మహిళలు, టీడీపీ శ్రేణులు, భాజపా శ్రేణులు మరియు పంచకర్ల అభిమానులు ఘన స్వాగతం పలికారు. చల్లారావు గారు ఎక్కడున్నా సరే ప్రచార వ్యక్తికి వస్తున్నాం, మరి కూర్చున్నాం. అత్యంత మెజారిటీతో శ్రీ సీఎం రమేష్ బాబు గారిని గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మనసు గెలిచిన ప్రజలందరి మన్నలు పెంచిన శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఈ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై మరియు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారి గుర్తు కమలం పువ్వు. మీ యొక్క అమూల్యమైన ఓటుని కమలం పువ్వు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పెందుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ బలపరిచినటువంటి జనసేన ఉమ్మడి అభ్యర్థి. వార్తలు ఇంతటితో సమాప్తం. అదేవిధంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బానోతు తులసి రామును కూడా